హలో హాయ్ నమస్తే వెంకి. తెలంగాణ రాష్ట్రంలో అయితే సమ్మక్క సారక్క జాతర అయితే స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే అధిక సంఖ్యలో ఈ జాతరకైతే రావడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర పక్క రాష్ట్రాలు కూడా ఈ సమ్మక్క సారక్క జాతరకైతే అధిక సంఖ్యలో భక్తులైతే రావడం జరుగుతుంది. ఇక్కడ దొడ్ల జంపన్న వాగు అయితే ఇక్కడ మట్టి రోడ్ వేయనికి దొడ్ల జంపన్న వాగు పైన మట్టి రోడ్ వేయనికి 60 లక్షల నిధులు కాజేసిందంటే మీరు ఆలోచించాలి. మట్టి రోడ్డు వేసి 60 లక్షల నిధులు కాజేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎటుపోతుంది? ఎవరు కాజేస్తున్నారు? మట్టి రోడ్డు వేయనికి 60 లక్షల నిధులు కాజేసిందంటే మీరు ఆలోచించాలి. సిమెంట్ రోడ్డు వేయనికే డాంబర్ రోడ్డు వేయనికే 60 లక్షల నిధులు అంత కావు. ఒక 20 లక్షలు 10 లక్షలు అవుతాయి. అట్లాంటిది నువ్వు 60 లక్షల నిధులు మట్టి రోడ్డు వేయనికి కాజేసిందంటే ఎంత దోపిడీ జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి. ఈ దొడ్ల జంపన్న వాగైతే 2 సంవత్సరాల క్రితమే ఇది కూలిపోతే అప్పుడు ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే 16 లక్షల నిధులు అయితే 16 లక్షల కోట్ల నిధులైతే మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తే ఇది ఇలా ఉండగా ఈ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మట్టి రోడ్డు వేయనికి 60 లక్షల నిధులు అయితే మంజూరు చేయడం జరిగింది. ఇది ఈ రోడ్డు వైపు నుండి ఏ ప్రాంతాలు వస్తాయంటే జాతరకు ఇటు భద్రాచలం, ఛత్తీస్గఢ్, ముక్నూరు, నీలంపల్లి, మహాదేవ్పూర్, ఏటునాగరం, మంగపేట వైపు నుండి వచ్చే ప్రైవేటు వాహనాలు మండలంలోని చిన్నబోయినపల్లి మీదుగా దొడ్ల జంపన్న వాగుపై నుంచి కొండబోయి మీదుగా ఊరట్నం చేరుకునేలా ఈ జంపన్న వాగు మీదికెళ్ళిగా ఈ ప్రాంతాలు అనేది జాతరగా రావడం జరుగుతుంది. ఈ అచ్చ క్రమంలో అక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఓన్లీ మట్టి రోడ్డు వేయడం కోసం 60 లక్షల నిధులు కాజేయడం జరిగింది. ప్రయాణారం మీరు ఆలోచించాలే. ఈ వాగు ప్రవాహం వెడల్పు ఎంతుంటా అంటే 105 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది కొద్దిగా ప్రవాహం ఎక్కువ అయితే ఆ వాగు అక్కడ వేసిన 32 పైపుల ఆ పైపులు కొట్టుకుపోయే ఆస్కారం ఉన్నది. కొద్దిగా ప్రవాహం ఎక్కువ అయితే ఆ మట్టి రోడ్డు అనేది కొట్టుకుపోయి మళ్ళా యథావిధి స్థితికి వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంత నిధులు కాజేసి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించడం చాలా బాధాకరం. ఈ మట్టి రోడ్డు వేయనికి 60 లక్షల నిధులు కాజేయడం చాలా బాధాకరం. మరి దీన్ని ఎన్నుకున్న కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఇంత దుర్వినియోగంకి పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైన ఉన్నది.